జయ జయ వెంకటశైలనాథ విష్ణు మునిజన సేవిత శేషశైలవాస సకల జనహితావతీర్ణ దేవా జయ జయ భక్తజనాభిరామ పాహి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం కైంకర్యం చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే అంటూ ఉన్నారు, జయ జయ వెంకటశైలనాథ విష్ణు. ఓ వెంకటశైలనాథ, ఓ విష్ణు, వారెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వారే. అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల అంటూ వర్ణన జరిగినటువంటి ఆ మహావిష్ణువే సామాన్యమైనటువంటి మన లాంటి భక్తులని కాపాడడానికి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటూ వైకుంఠాన్ని కూడా విడిచి మన కోసం వచ్చేసాడు. మన కోసం అంత దూరం వైకుంఠాన్ని విడిచి వచ్చాడంటే ఎందుకంటే మనలాంటి వారందరూ కూడా, సకల ప్రాణులన్నీ కూడా ఎప్పుడెప్పుడు వైకుంఠాన్ని చూద్దామా అనుకుంటూ ఉంటే, వైకుంఠానికి వెళ్ళాలి అని పరితపించిపోతూ ఉంటే, అంతమంది కోరుకుంటున్నటువంటి వైకుంఠాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చాడంటే ఎంత గొప్పవారు వెంకటేశ్వరుడు. అందుకే జయ జయ వెంకటశైలనాథ విష్ణు, నీకు జయము కలుగుగాక స్వామి. ఇంకా చెప్తున్నారు, మునిజన సేవిత శేషశైలవాస. ఇంకా ఎలాంటి వాడు అంటే మునిజన సేవితుడు. సకల మునులందరూ కూడా నిరంతరం సేవిస్తూనే ఉంటారు, మన కంటికి కనపడట్ల. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నా అంటూ ప్రతి ఒక్క అత్ర్యాది సప్త ఋషులందరూ కూడా ప్రతిరోజు మనందరికన్నా ముందే ఆకాశములో జన్మించినటువంటి ఆ పద్మములను తీసుకుని వచ్చి స్వామిని అర్చించడానికి మనందరికన్నా ముందే ఉంటారు, కానీ మన కంటికి కనపడరు. అటువంటిది నిత్యము కూడా మునిజన సేవితమైనటువంటిది స్వామి యొక్క ధామము. అందుకే మునిజన సేవిత శేషశైలవాస, శేషుడే వచ్చి ఇక్కడ శైలముగా ఏర్పడ్డాడు. వైకుంఠంలో ఆదిశేషుడిపై పవళిస్తాడు స్వామి. మరి ఇక్కడ మాత్రం ఎలాగూ ఈ బండరాళ్ల మీద ఉంటున్నాడు అనుకుంటున్నారా? కాదట, ఆ ఆదిశేషుడే వచ్చి ఇక్కడ 7 కొండలుగా ఏర్పడితే అందులో ఉన్నాడు. అందుకే ఈ కొండకి పేరు శేషశైలము అని పేరు. శేషశైలవాస సకల జనహితావతీర్ణ దేవ. మరి ఎందుకు వచ్చినట్టు వైకుంఠాన్ని విడిచి అంటే, సకల జనుల యొక్క హితము కొరకు అవతరింపబడినటువంటి ఆ దేవుడు, సకల జనుల హితాను కొరకు ఆయన ఇక్కడికి వచ్చాడు. జయ జయ భక్తజనాభిరామ పాహి. అటువంటి ఓ వెంకటేశ, నీకు జయము కలుగుగాక, జయము కలుగుగాక. ఇంకా ఎలాంటి వాడు అంటే భక్తజన అభిరామ పాహి. తనను దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క హృదయాంతరాళాలలో ఏదైతే దాగి ఉందో, ఎప్పుడు ఏ క్షణము ఏది అనుగ్రహిస్తే ఆ భక్తుడికి జీవితము బాగుపడుతుందో దాన్ని ఆ క్షణం అనుగ్రహించగలిగేటువంటి మహానుభావుడు. అందుకే భక్తజనాభిరామ పాహి అంటూ ఆయన మమ్మల్ని రక్షించాలి అని మనం కోరుకోవాలట. అందుకే ఒక్కసారి చూద్దాం, జయ జయ వెంకటశైలనాథ విష్ణు మునిజన సేవిత శేషశైలవాస సకల జనహితావతీర్ణ దేవా జయ జయ భక్తజనాభిరామ పాహి అంటూ వెంకటేశ్వర స్వామి వారిని శరణాగతి కనుక మనం ఆచరించినట్లయితే అంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి ఏది కూడా లేదట ఈ మానవ జన్మానికి. కనుక ఆ కార్యాన్ని తత్క్షణమే ఈ రోజే మనం ఆచరిస్తూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
కోటి